నా పేరు డాక్టర్ చైతన్య కుమార్. నేను కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ మదర్నెస్ హాస్పిటల్ భీమవరం. రీసెంట్ గా మా దగ్గరికి ఒక బేబీ పుట్టిన వెంటనే ఏడవకపోవడం ప్లస్ పుట్టిన కొద్ది నిమిషాల తర్వాతే ఫిట్స్ రావడం వంటి ప్రాబ్లమ్ తో మా దగ్గరికి ఒక బేబీ వచ్చింది. ఆ వచ్చిన వెంటనే వాళ్ళ బేబీకి కావాల్సిన అన్ని పరీక్షలు వెంటనే చేసి దాన్ని పెరినైటల్ ఆస్ఫిక్సియా ప్లస్ హైపాక్సిక్ ఇస్టిమిక్ ఎన్సెఫలోపతి స్టేజ్ 2 అని డయాగ్నోస్ చేసి వెంటనే బేబీకి థెరపటిక్ హైపోథెర్మియా అన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. 72 hours వరకు ఇచ్చాము. ఆ తర్వాత బేబీ మెల్లగా కోలుకొని ఎంఆర్ఐ చేయించి అన్ని నార్మల్ రావడం, మళ్ళీ బేబీ నార్మల్ గా పాలు తాగడం అన్ని నార్మల్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఒక చిన్న ప్రాణం పెద్ద పోరాటమే చేసి మా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఆ పోరాటంలో భాగంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వారి అనుభవం గురించి మాట్లాడడానికి ఈ రోజు మాతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే విందాం. అజయ్ మా మేనల్లుడు మా అక్క జూన్ 6th బాబు డెలివరీ అయ్యాక లో క్రైయింగ్ ఉండడం వల్ల మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ కొంచెం ట్రీట్మెంట్ చేశాక మాకు మదర్నెస్ హాస్పిటల్ ప్రిఫర్ చేశారు. ఇలా ఎక్విప్మెంట్ బాగుంటుందని కదా. తర్వాత ఇక్కడికి వచ్చాక చైతన్య సార్, సందీప్ సార్ మాకు బేబీని వెంటనే చెక్ చేసి ఎమర్జెన్సీ వాడికి షిఫ్ట్ చేసి పలానా మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలని ఆ రోజు నైటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అండ్ జాయిన్ చేసిన కాడికి ఇప్పటికి మేము చాలా డిఫరెన్స్ అయితే చూసాము. అండ్ ఏ టైంలో ఏ టెస్ట్ చేయాలి అండ్ కౌన్సిలింగ్ కూడా ఏ టైంలో రిపోర్ట్స్ వచ్చినాకనే మాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది. మాకు ఒక డౌట్ తో మేమైతే ఏ రోజు లేము. ప్రతిరోజు మాకు టెస్ట్ ద్వారా కానీ ఏ టైంలో ఏది చేస్తే బాబుకి మంచిదని ప్రతి టెస్ట్ సార్ గైడెన్స్ ద్వారా అంతా మంచిగా జరిగింది. అండ్ ఎంఆర్ఐ స్కాన్ కానీ అంతా అండ్ నర్సింగ్ స్టాఫ్ కూడా మాకు ఇండివిజువల్ గా బాగా హెల్ప్ చేశారు. అండ్ సార్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు.